నేరేడుకాయలు తీసుకొచ్చారు మా ఇంట్లో. నేరేడు పళ్ళు చూస్తే తినకుండా ఉండలేం కదా, ముందైతే నోట్లో వేసేద్దామని ఒక కాయనైతే నోట్లో వేసేసాను. ఫ్రెష్గా ఉన్న కాయలేమో చాలా బాగుంది, నాకు బాగా అనిపించింది. అన్ని కాయలు ఇలా కాదు, దీన్ని ఏదో ఒకటి చేయాలని అనుకుంటాం కదా, అందుకని నేనైతే జామ్ చేద్దాం అనుకున్నాను. ఫ్రెష్గా తెచ్చినప్పుడు బాగానే ఉన్నాయి, నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను, అందుకు కొంచెం పాడైపోయినాయి అన్నమాట. పాడైపోయినాయి అన్నీ ఏరేసి నీట్గా ఉన్నాయని కడిగేసుకుని ప్రాసెస్ అయితే మొదలు పెట్టాను. శుభ్రంగా కడిగేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని ఉడకబెట్టేసుకున్నానండి. ఇలా ఉడకపెట్టేసిన తర్వాత మనకు తెలుస్తుంది మెత్తగా అయ్యాయో లేదని. అప్పుడు తీసుకుని దాటి నుంచి పిక్కల్ని వేరు చేసేసుకోవాలి, లేదంటే పిక్కలతో పట్టుకుంటే వగరు ఎక్కువైపోతుంది. దానికోసం జాగ్రత్తగా పిక్కల్ని వేరు చేసేసుకుని ఉన్న గుజ్జు అంతటిని ఒకసారి మిక్సీలో వేసి 4-5 సార్లు గిర్రు అనిపిస్తే మెత్తటి జామ్ రెడీ అవుతుంది మనకి. చూడమే ఇలా అయిన జాముని దలసరిగా ఉన్న కుక్కర్ గిన్నెని తీసుకుని నేనైతే వండుకున్నాను. ఫస్ట్ ఈ జామ్ అంతా వేసేసుకుని ఇది కొంచెం బుడగలుగా వచ్చిన తర్వాత మనం దీంట్లో పంచదార, మనకి టేస్ట్కి సరిపడా పంచదార, ఇంకా ఒక నిమ్మ చెక్క టేస్ట్ కోసం. వెనిగర్ వేస్తారంట, మనకు అదంతా వద్దు, న్యాచురల్గా తినేద్దాం, అందుకోసమని ఒక నిమ్మ చెక్క ఫుల్గా వేసేసాను. నిమ్మ చెక్క వేసిన తర్వాత ఇది కొంచెం కలర్ అయితే మారింది, ఈ కలర్ కూడా సూపర్ ఉంది. అయితే దీన్ని ఇలా మరగపెట్టుకుని ఇది దగ్గర పడిందా లేదా, ఏ టైంలో తీయాలనేది మనకు తెలిస్తే కనుక ఓకే, తెలియకపోతే కనుక ఇలా ఒక ప్లేట్లో కానీ కంచంలో కానీ వేసుకుని చూడండి. ఫాస్ట్గా జారితే ఇంకొంతసేపు ఉడకపెట్టాలి, స్లోగా జారితే ఉడికిపోయిందన్నమాట అర్థం. ఆగండి, అప్పుడే అయిపోలేదు ఈ వీడియో. ఈ నేరేడు జాము రివ్యూ కూడా చూసిన తర్వాత అప్పుడు లైక్ చేయాలో, సబ్స్క్రైబ్ చేయాలో, లేదా షేర్ చేయాలో కూడా మీకు అర్థమైపోతుంది కదా. ఎందుకు చెప్తున్నానంటే నేరేడు పండు బాగుందా, నేరేడు జామ్ బాగుందా ఈ వీడియోలో చెప్తాను. చాయ్ తింటే బ్లూగా ఉంది, జామ్ కదా కలర్ మారింది. టేస్ట్ ఓ సూపర్ కాదు, కానీ బాగుంది, ఓకే ట్రై చేయొచ్చు. నేనేం చెప్తానంటే ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్స్ లాగే తినేస్తే మనకి చాలా మంచిది. ఇలా వండుకుని వడ్డించుకునే దానికంటే ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్స్ని ఫ్రెష్గా ఫ్రూట్ లాగే తినండి. ఏ ఫ్రూట్స్ అయినా సరే వండుకుని లేదంటే ఇలా జామ్ చేసుకుని తింటే ఇందులో పంచదార కూడా కలపాలి కదా, అవన్నీ మనకెందుకు, అవే పళ్ళులా తినేసామంటే సూపర్ ఉంటుంది కదా. ఇంకొక విషయం ఏంటంటే నేరేడు పండు జాము టేస్ట్ కంటే నేరేడు పండు రుచి చాలా బాగుంది. ఇలాగే తినేస్తే చాలా బాగుంటుంది, తెలిసిందే కదండి అందరికి, ఇలాగే బాగుంటుంది, దీనికంటే ఇది బెస్ట్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.